పరిశుద్ధుడా పరలోకమందున్న మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు. మారని దేవుడో, మార్పు లేని వాడవు, సార్వభౌముడవు, సమస్తమును మీ చిత్తంలో జరిగిస్తూ సమస్తాన్ని మీ యొక్క మాట చెప్పున కట్టడి చేస్తూ నడిపిస్తున్నందుకు వందనాలు. అయ్యా, ఈ భూమి మీద నీ చిత్తమే గొప్పది, నీ ప్రణాళికే గొప్పది, మీ ఉద్దేశాలే గొప్పవి. మిగతావన్నీ మీ చిత్తం దగ్గర అవి చాలా చిన్నవి. ఈరోజు భారతదేశము, ప్రపంచం అంతా ఎదుర్కొంటున్న ఈ కరోనా వైరస్ నీ చిత్తం దగ్గర అది చాలా చిన్నది. నీ రక్షణ ప్రణాళికలో, నీ సార్వభౌమత్వంలో దేపాటిది ప్రభు. కానీ ప్రజలు ఈ రోగానికి భయపడుతున్నారు, కానీ నీకు భయపడటం లేదు. గనుక ప్రభా, ఈ వాక్కు ఈరోజు మీరు మాకు పంపి మమ్మల్ని బాగు చేసి, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి అట్టి గ్రహింపునిచ్చి, నీవే అన్నిటికంటే గొప్ప దేవుడు అని నీ యందు విశ్వాసము కలిగి నిన్ను ఘనపరుస్తూ అందరూ ముందుకు వెళ్ళేటప్పుడు సహాయం చేయమని యేసు సర్వశక్తి గల నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది, దేవునికి స్తోత్రం కలుగును గాక. 40 అధ్యాయము యోసేపు జీవితంలో జరుగుతూ వస్తూ ఉన్న కార్యాలను మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. యోసేపు నిన్నటి దినాన్న జైల్లో పడేశాడు పోతిఫర్. ఆ యొక్క రాజ సంరక్షక సైన్యాధిపతి అయిన పోతిఫర్ యోసేపు తన భార్య మీద చేయేశాడని భార్య ఒక నింద యోసేపు మీద పెట్టగా, మరి భార్య అలాంటి మాట చెప్పేటప్పటికి భర్తగా తనకు రోషం పుట్టుకొచ్చేసి నీతిమంతుడైన యోసేపుని తీసుకెళ్లి కారాగారాల్లో వేసేస్తాడు. వేసేసిన తర్వాత ఏం జరిగింది అక్కడ అని అంటే చదువుదాం. మొట్టమొదటి వచనం నుంచి. అటు పిమ్మట ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడను రక్షకారుడను తన ప్రభు అయిన ఐగుప్తు రాజు తప్పు చేసి కనుక మరో పానదాయకుల అధిపతి భక్ష్యకారుల అధిపతి అయిన తన ఇద్దరు ఉద్యోగస్తుల మీద పాటుపడి వారిని చెరసాలలో ముంచుటకై రాజ సంరక్షక సేనాధిపతికి అప్పగించారు. అది యోసేపు బంధింపబడిన స్థలం. ఆ సేనాధిపతి వారిని యోసేపు వశం చేయగా అతడు వారికి ఉపచారం చేయొచ్చు. వారు కొన్ని దినముల కావలిలో ఉండిన తర్వాత ఇక్కడ మనం గమనిస్తే ఫరో రాజు దగ్గర పానదాయక అధికారి, అలాగే భక్ష్యకారుడును ఇద్దరు చీఫ్ ఉద్యోగస్తులు ఉండేవారు. ఉన్నతమైన ఉద్యోగస్తులు వీళ్ళు. ఫరో రాజు సామాన్యుడు కాదు. ఫరో రాజు చాలా గొప్పవాడు. అంటే భూమి మీద చాలా ఉన్నతమైన రాజు, సకల సంపదలు కలిగిన వాడు, అష్టైశ్వర్యాలు ఉన్నవాడు ఈ రాజు ఫరో. అలాంటి ఫరో దగ్గర పానదాయకుడు అంటే అర్థం ఏంటనంటే, ఈ పానదాయకుడి కింద చాలా మంది పనులు ఉంటారు. ఈ పానదాయకుడు అని అంటే దాని అర్థం రాజుగారు తాగేవన్నిటికీ పైనుండే అధికారి. రాజుగారు తాగే నీళ్లు, రాజుగారు తాగే మందు, రాజుగారు తాగే ద్రాక్షరసం, వీటికన్నిటికీ అధికారి అన్నమాట. రాజుగారు ఎలాంటి స్కాచ్ తాగుతారు, రాజుగారు ఎలాంటి వైన్ తాగుతారు, రాజుగారు ఏ టైంలో టీ తాగుతారు, రాజుగారు ఏ టైంలో కాఫీ తాగుతారు, రాజుగారు ఏ టైంలో పాలు తాగుతారు, రాజుగారికి ఏ టైంలో ఏమి ఇవ్వాలి అని రాజుగారికి కావలసినవన్నీ చూసుకునే పానదాయకుడు. పాన అంటే రాజుగారు తాగే వాటిని చూసుకునే అధికారి. చాలా చాలా సీరియస్ జాబ్ అది. రాజుగారికి చిన్నది టేస్ట్ తేడా అయిపోయాడే, చిన్న టేస్ట్. ఆ ద్రాక్ష తోటలో ద్రాక్షలన్నీ తెంపి వాటిని కరెక్ట్ గా గనక పిండి దానిలోని శ్రేష్టమైన రసం గాని తీసి గనక రాజుగారి టేబుల్ ముందు పెట్టలేదా, అయిపోయాడే మనోడి పరిస్థితి. చాలా రెస్పాన్సిబుల్ జాబ్. అంతే బ్లెస్సింగ్ జాబ్ కూడా. రాజుగారికి ఆ టేస్ట్ నచ్చిందా, పంట పండినట్టే. మెడలో నుంచి ఒక నెక్లెస్ తెంపి ఇసిరేస్తాడు అనమాట. అంత లాభసాటి ఉద్యోగము, అదే టైంలో రిస్క్ జాబ్ అన్నమాట. ఇది పానదాయకుడి యొక్క ఉద్యోగం. ఇప్పుడు భక్ష్యకారుడు అని అంటే వండి పెట్టేవాడు, రాజుగారికి వండి పెట్టాల్సిన వాడు. రాజుగారికి ఏ రోజు ఏ పూట ఏ డైట్ ఏం తింటారు అయ్యగారు, రాజుగారు ఫరో గారు మేక తింటారా, గొర్రె తింటారా, పంది తింటారా, లేకపోతే ఆవుని తింటారా, లేదా చేపలని తింటారా, రొయ్యల్ని తింటారా, నెమలిని తింటారా, జింకను తింటారా, బంకను తింటారా, ఏం తింటారు మొత్తానికి ఈ తినేవన్నీ లిస్ట్ అవుట్ చేసేవాడే భక్ష్యకారుడు. హీస్ ద మెయిన్ చెఫ్ అన్నమాట.
చెఫ్. ఈయన కింద కూడా 100 పని వాళ్ళు ఉంటారు. ఒకవేళ సపోజ్ గొర్రెను వండాలి అని అంటే ఈ భక్ష్యకారుని కింద ఒక మందు ఉంటుంది. ఆ మందుని చూసుకుని ఒక కాపరు ఉంటాడు. వాడికి ఆర్డర్ వెళ్తుంది. వాడు ఆ మందలో బాగా కొవ్వింది, ఏ జబ్బు లేనిది, ఏ మచ్చ లేనిది తీసుకొచ్చి కట్ చేసేవాడికి ఇస్తాడు. వాడు కట్ చేస్తాడు. వాడు కట్ చేసి కిచెన్ లో ఆ పనోడికి ఇస్తాడు. వాడు నీట్ గా కడిగి దానిని కుక్కుకి హ్యాండ్ ఓవర్ చేస్తే కుక్కు దాన్ని కడుగుతాడు. కడిగిన దాన్ని వండుతాడు. వండిన దాన్ని రాజుగారి టేబుల్ మీదకి అందమైన అమ్మాయిలు సర్వ్ చేస్తారనమాట. అప్పుడు ఈ హెడ్లు అందరూ ఆ డైనింగ్ టేబుల్ చుట్టూరు నిలబడి ఉండాలి. ఈ వంట వండిన భక్ష్యకారుడు అక్కడే ఉండాలి, ద చీఫ్ చెఫ్, అలాగే ద చీఫ్ వైన్ కప్ బేరర్. ఆ వైన్ ని లేదా ఫరో తాగే పానీయాలకు అందరికి హెడ్ అయిన ఆ అధికారి కూడా అక్కడే ఉండాలి. చీవాట్లైనా పొగట్టులైనా ఇమీడియట్ గా వాళ్ళకి ఆ బెనిఫిట్ వెళ్ళిపోద్ది అన్నమాట. ఒక రోజు ఏం జరిగిందో తెలీదు, బైబిల్లో అది రాయబడలేదు. మొత్తానికి వారి పనిలో ఏదో తప్పు చేశారు. ఈ పానాదాయకుడు అలాగే ఈ భక్ష్యకారుడు వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ పనిలో తప్పు చేయడం జరుగుతుంది. ఎందుకంటే రాయబడి ఉంది, ఐగుప్తు రాజు ఎడల తప్పు చేసింది. ఐగుప్తు రాజు ఎడల తప్పు చేశారంట. బహుశా వాళ్ళు సర్వ్ చేసిన ఆ వైన్ లో ఏమన్నా టేస్ట్ తగ్గిందో, వండిన వంటలో ఏమన్నా తేడా జరిగిందో మరి నాకు తెలియదు. కానీ ఈ ఇద్దరి తప్పిదమును బట్టి ఫరో పానాదాయకులు అధిపతియు భక్ష్యకారుల అధిపతి అయిన తన ఇద్దరు ఉద్యోగస్తుల మీద కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది? ఫరో కుతిన కోపం రాదు. మొత్తానికి ఏదో తప్పు చేశారు. ఆ తప్పు చేయడం బట్టి ఫరోకి మహారాజుకి కోపం వచ్చింది. మహారాజుకి కోపం రాగా వారిని చెరసాలలో నుండుటకై రాజ సంరక్షక సైన్యాధిపతి అయిన పోతిఫర్కి వీళ్ళిద్దరిని అప్పగిస్తాడు రాజు. పోతిఫర్కి అప్పచెప్పిన తర్వాత అది యోసేపు బంధించబడిన స్థలం. యోసేపు కూడా అదే కారాగారంలో ఖైదీగా ఉంటాడు. ఆ సైన్యాధిపతి వారిని యోసేపు వశము చేయగా అతడు వారికి ఉపచారము చేసిన. ఎంత మంచి మాట. యోసేపు కూడా ఒక ఖైదీయే. ఈ ఖైదీగా ఉన్న ఈ జైల్లోకి ఇంకొక 2 కొత్త ఖైదీలు వచ్చారు. రాజుగారి చీఫ్ చెఫ్, రాజుగారి చీఫ్ కప్ బేరర్. వీళ్ళిద్దరూ వచ్చినప్పుడు యోసేపు వాళ్ళకు ఉపచారం చేశాడు. హెల్ప్ చేశాడు. ఎలా చేశాడో చెప్తారు. వారు కొన్ని దినములు కావలిలో నుండిన తర్వాత వారు కలిసి యోసేపు ఈ కొత్తగా వచ్చిన 2 ఖైదీలు వీళ్ళందరూ అక్కడ కొంతకాలం గడిపారు. సమ్ సాలిడ్ మంత్స్ గడిపారు. గడిపిన తర్వాత మనం బాగా గుర్తుంటే నిన్నటి దినాన్న 39వ అధ్యాయం మనం ధ్యానించినప్పుడు యోసేపు ఆ యొక్క కారాగారానికి, ఆ ప్రిజన్ కి ఆల్మోస్ట్ హెడ్ అయిపోతాడు. మీరు గమనించారో లేదో, పోతిఫర్ ఇంట్లో సూపర్వైజర్ అయిపోయి అందరికంటే గృహ నిర్వాహక ఉద్యోగంలోకి వెళ్ళిపోయాడు. తర్వాత జైల్లోకి వెళ్ళాడు. జైల్లో కూడా ఆ జైలు అధికారి మొత్తం యోసేపుకి అప్పచెప్పేసి ఆయన ఏమో రెస్ట్ తీసుకుంటున్నాడు. ఎక్కడికి వెళ్ళినా యెహోవా యోసేపుకు తోడై ఉన్నందున యోసేపు చేయునదంతటిలో యెహోవా అతనికి సఫలతను దయచేసెను. సఫలత ఇచ్చారు. జాగ్రత్తగా మనం గమనించాలి. సఫలత. ఈ సఫలత ద్వారా ఈ సఫలతను ఎంజాయ్ చేసిన యోసేపు కారాగారానికి హెడ్ అయిపోయాడు. ఇప్పుడు ఆయన ఇన్ఛార్జ్ యోసేపు. ఈ యోసేపు వాళ్లకు ఉపచారం చేస్తున్నాడంట. వీళ్ళకి ఏం చేయగలడు ఉపచారము అంటే, వేదనలో బాధలో వచ్చారు, ఒక టెన్షన్ లో. రాజుగారు కోపం వచ్చింది. రాజుగారు జైలుకి పంపించారు. వెంటనే మరణశిక్ష విధించలేదు. కానీ వీళ్ళకి ఎలా ఉందంటే, రాజుగారు అయ్యో మనం కోపడ్డారు, మనం ఎందుకు తప్పు చేసాం, లేదా ఆ పనిని మనం ఎందుకు సరిగ్గా చేయలేదు, ఆ పనిని ఎందుకు నేను జాగు చేశాను అని బాధపడుతూ ఉన్న పరిస్థితి, దుఃఖపడుతూ ఉన్న పరిస్థితి, కన్నీరు కారుస్తున్న పరిస్థితి. అలాంటి వేదనలో ఉన్న వ్యక్తులకు యోసేపు ఉపచారం చేశాడంట. ఓకే, తర్వాత చూద్దాం. వారిద్దరూ అనగా చెరసాలలో బంధింపబడిన ఐగుప్తు రాజు యొక్క పానాదాయకుడును భక్ష్యకారుడును ఒకటే రాత్రి యందు కలలు కనిరి. ఒక్కొక్కడు వేరు వేరు భావములు కనిను. తెల్లవారినప్పుడు యోసేపు వారి వద్దకు వచ్చి వారిని చూడగా వారు చిత్తాక్రాంతులై. చాలు.
అతడు ఎందుకు ఇద్దరు ఒకే రాత్రి రెండు వేరు వేరు భావాలతో కూడిన రెండు కలలు కంటారు. ఇద్దరు, ఈ పానాదాయకుడును భక్షాకారుడు ఇద్దరు రెండు వేరు వేరు కలలు కంటారు. ఒకే రాత్రి రెండు వేరు వేరు కళలు కంటిన తర్వాత ఉదయమే ఈ కళలు అర్థం కాక ఈ కళల భావం ఏమవునో అని చెప్పి ఇద్దరు చాలా డల్లగా కూర్చుంటారు. యోసేపు వారి దగ్గరికి వెళ్ళి, వారు చూడండి, తెల్లవారినప్పుడు యోసేపు వారి యొద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులై ఉండిరి. చాలా జాగ్రత్తగా గమనిస్తే అసలు యాక్చువల్గా యోసేపు కూడా చింతాక్రాంతుడై ఉండాలి. చెయ్యని తప్పుకు నేరస్తుడిగా నిందించబడి చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తూ జైల్లో ఉన్నాడు. యోసేపు కూడా చింతాక్రాంతుడై ఉండాల్సిన వాడు. యోసేపు చింతాక్రాంతుడై లేడు. తన పరిస్థితుల మీద పట్టున్నవాడు, తన మనస్తత్వం మీద తనకి పట్టున్నవాడు. తన ఇరుకును విశాలతగా చేసుకొని, బాగా వినాలి నేను చెప్తున్న మాట, యోసేపు తన ఇరుకును విశాలత చేసుకున్నాడు. చాలా మంది వారి ఇరుకుని ఇరుకుగానే ఉంచుకొని మరింత ఇరుకులోకి వెళ్ళిపోయి వారిని వారు ఇబ్బంది పెట్టుకుంటారు. ఈరోజు ఈ కరోనా విషయంలో ప్రపంచం అంతా ఈ కరోనాను ఫేస్ చేస్తుంది. కానీ కొందరు ఈ కరోనాని మరీ ఎక్కువగా ధ్యానించేసి ఏదో జరగనిది జరుగుతుందనే భయంతోనే చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దాని గురించి ఎక్కువ ఆలోచిస్తుంది. దేవుడి గురించి ఆలోచించరండి, సత్యాన్వేషణ చేయరండి. దేవుడిని అడగమన్నాడు, నన్ను అడగండి నేను మీకు ఇస్తానన్నాడు, నన్ను వెతకండి నేను మీకు దొరుకుతానన్నాడు, నన్ను తట్టండి నేను మీకు తెరవబడతానని దేవుడు చెప్తుంటే, యేసు నాథుడు చెప్తుంటే ఆయన్ని అడగరు, ఆయన్ని తట్టరు, ఆయన్ని వెతకరు. మరి దేన్ని అడుగుతున్నారు? కరోనాను అడుగుతున్నారు, కరోనాను తడుతున్నారు. కరోనాని ఎంత పూజిస్తున్నారో చాలా మంది. పొద్దున్న లెగిస్తే కరోనా గురించే వార్త. చూడండి, దేవుడిని విక్రించినట్టు కదా మనం కరోనాకు భయపడితే. ఆ కంటికి కనపడని ఆ సూక్ష్మ క్రిమి ఇంతమందిని భయపెడుతూ, ఇంతమందిని ఇబ్బంది పెడుతూ, ఇంతమందిని కలవరపెడుతున్న పరిస్థితులు ఒకసారి మనం గమనించాలండి. ఇది చాలా సీరియస్ విషయం. నేను చాలా క్రైస్తవ కుటుంబాలను నేను గమనిస్తున్నాను దేవుని బిడ్డల జీవితాల్లో. నాకు అర్థం కానిది ఏంటంటే, మీరు కరోనాకి ఎక్కువ భయపడి కరోనా గురించి ఎక్కువ ఆలోచిస్తే మీరు నమ్ముకుని మీ దేవుడిని అవమానించినట్టే కదా. మీరు విశ్వాసులు ఎలా అవుతారు? మీరు దానికి అంత భయపడితే, వస్తే వచ్చింది, రాకపోతే రాకపోయింది, పోతే పోయింది, అది పెద్ద విషయం ఏంటి? నా దేవుడిని నేను వెతుకుతాను, నా దేవుడిని నేను అడుగుతాను. నాకు తెలియని సత్యాన్వేషణ చేస్తున్న నేను, సత్యాన్ని వెతుకుతున్న నేను వెతకాల్సిన చాలా ఉన్నాయి. వీటిలో నా బుర్ర నేను పెట్టాలి. దుష్టుడు పలు రకాలుగా వాళ్ళని శోధిస్తాడండి. దేవుడిని వెతకనివ్వకుండా, దేవుడిని అడగనివ్వకుండా, దేవుడిని తట్టనివ్వకుండా మనకి కరోనానే భయం, చచ్చిపోతామేమో అన్న భయం, హాస్పిటల్ అడ్మిట్ అవ్వం కానీ అడ్మిట్ అవుతామేమో అని భయం, పాజిటివ్ రాలేదు ఇంకా పాజిటివ్ వస్తాదేమో అని కలవరం. ఇవన్నీ ఎవరు పెడుతున్నవండి? ఎందుకు మీకు అలాంటి తలంపులు వస్తున్నాయి? ఎందుకు మీరు భయపడుతున్నారు? మీలో యేసు రక్తం ప్రవహించట్లేదా? మీరు యేసు నాథుడిని నమ్మలేదా? మీలో యేసయ్య వాక్యం మీరు వినలేదా? మీ వయసు, వాక్యం విన్న మీ వయసు, రక్షింపబడిన మీ దినాలు మీరు లెక్కించుకుంటే మీరు ఉపదేశకులు, బోధకులై ఉండాలి. అంతకాలం నుంచి ఎన్ని పాటలు పాడారు, ఎన్ని వాక్యాలు విన్నారు? మీ వయసు ఎంత దేవుళ్ళో? దయచేసి నాకు కోపడకండి, బాధ్యతగా చెప్తున్నాను, గమనించి. మీ వయసు ఎంత దేవుళ్ళలోకి వచ్చి మీ వయసును బట్టి చూస్తే మీరు ఇప్పుడు బోధకులు అయి ఉండాలి, పాస్టర్లు అయి ఉండాలి, పాస్ట్రములు అయి ఉండాలి, లేదా కనీసం మీ కుటుంబానికి ఉపదేశించే ఉపదేశకులైనా అయి ఉండాలి. కానీ ఏది మీరు విన్న వాక్యం ఏది? మీ విచారాలన్నీ జీవన సంబంధమైనవిగానే ఉన్నాయి. వాక్యం వింటారు, సీజనల్ గా దూరం వెళ్ళిపోతారు వాక్యానికి, మళ్ళీ ఏదో కష్టం రాగానే మళ్ళీ వాక్యం దగ్గరకు వస్తారు. ఎప్పుడు ఎదుగుతామండి? ఎప్పుడు మన మనస్తత్వాలు ఎదుగుతాయి? మనల్ని ఎదగనివ్వని దుష్టుడిని మనం అర్థం చేసుకొని వాడిని జయించాలి కదా. జాగ్రత్తగా వినండి. యోసేపు అదే ఇరుకులో ఉన్నాడు ఆ జైల్లో, కానీ ఇరుగ్గా ఉన్నాడా? లేడు. ఇరుకుని ఏం చేసుకున్నాడో తెలుసా యోసేపు? యెహోవా తనకి తోడై ఉన్నాడు కనుక యోసేపు ఇరుకుని విశాలతగా చేసుకున్నాడు. ఆ జైలు అంతా తిరిగేస్తున్నాడు. ఆ జైల్లో ఉన్న వాళ్ళందరూ యోగక్షేమలా, బాబు బాబాయ్ తిన్నావా, బాబాయ్ కాఫీ తాగావా, అమ్మా బాగున్నావు కదా, ఏం పర్వాలేదు, రిలీజ్ అయిపోతావు త్వరగా, అందరినీ మోటివేట్ చేస్తున్నాడు. ఇతను ఇరుకులో ఉన్న ఆయన విశాలతగా మార్చుకొని మిగతా వాళ్ళ ఇరుకులోకి వెళ్ళి వాళ్ళను కూడా విశాలంగా మార్చాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఎంత మంచి ఉద్యోగం!
ఎంత మంచి పని, జీతం లేని పని. దేవుడు మాత్రమే జీతం ఇవ్వగలడు ఈ పనికి. ఈరోజు నీ ఇరుకుని నువ్వెప్పుడు విశాలం చేసుకుంటావు? ఇరుకుని విశాలంగా చేసుకోవడం అంటే నీ కష్టం వచ్చినప్పుడు నువ్వు ఆ కష్టంలో విశాలంగా బ్రతకడం. కష్టం పోయిన తర్వాత అందరూ విశాలంగానే ఉంటారు, అప్పుడు నువ్వు పెద్ద ఊడబడిచేది ఏం లేదు. నీ ఇరుకులో నీ కష్టం వచ్చినప్పుడు, నీకు శ్రమ వచ్చినప్పుడు, జరగకూడదు ఏదో నీకు జరిగినప్పుడు, అప్పుడు నువ్వు చూపించే మెచ్యూరిటీ, అప్పుడు కదా నీ విశాలతను నువ్వు ప్రదర్శించాలి. శ్రమ వచ్చినప్పుడు కదా నువ్వు ఆ శ్రమను ఎలా డీల్ చేస్తున్నావో 10 మంది చూసినప్పుడు శబాష్, అలా దేవుని మంచి దాసుడా అని అందరూ చెప్తారు. దేవుని బిడ్డలారా, మీరు చాలా వాక్యాలు ఇప్పటికే విన్నారు. ప్రత్యేకంగా రూపాంతర పరిచర్యలో మీరు ఎదుగుతూ ఉన్నారు. మీకు మంచి మేత పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిరోజు పెడుతూ ఉన్నాడు. మంచి వాక్యము మీకు దేవుడు పెడుతూ ఉన్నాడు. మీలో ఉన్న వాక్యం చాలా మందిలో లేదు. మీలో ఉన్న అవగాహన వాక్యం మీద చాలా మందికి లేదు. చాలా మంది ఇంకా చిన్న పిల్లల్లాగే ఉన్నారు, కానీ మీరైతే చిన్న పిల్లల్లా లేరు. ఈ వాక్యం ద్వారా మీ ఇరుకు పరిస్థితులను మీరు విశాలంగా మార్చుకోండి. యోసేపు జైల్లో ఉన్నాడు, కానీ జైల్లో ఉన్నట్టుగా లేడు యోసేపు. ఆ జైల్ని తన యొక్క స్నేహితుల గృహంగా మార్చేసుకున్నాడు. అందరినీ స్నేహితులు చేసుకున్నాడు. ఆ యొక్క కారాగారపు అధికారి ఫ్రెండ్ అయిపోయాడు. ఆ కారాగారంలో కిచెన్ లో ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ అయిపోయారు. వచ్చిన ఖైదీలు ఫ్రెండ్స్ అయిపోయారు. అందరి యోగక్షేమాలు తెలుసుకుంటున్నాడు. ఒక తెల్లవారే ఈ యొక్క రాజుగారి ఫరో గారి యొక్క మరి పానాదాయకుడును భక్షాకారుడు దగ్గరికి వెళ్ళి, ఏమండి అలా ఉన్నారు ఈరోజు, మీ ముఖం అస్సలు చాలా నీరసంగా ఉన్నారు, చాలా భయంగా ఉన్నారు, చాలా కలవరంగా ఉన్నారు, నిద్రపోలేదు ఏంటండి అని వెళ్ళి వారి యోగక్షేమాలు కనుక్కున్నాడు. యోసేపు వారికి ఉపచారం చేశాడంట. ఉపచారం చేయడం అంటే ఏంటి? పెద్ద వెండే బంగారమే ఇవ్వక్కర్లేదు. ఉపచారం అంటే ఏంటో తెలుసా? నీ కలవరంలో ఒక వ్యక్తి వచ్చి నిన్ను పలకరించడం ఉపచారం. నీ దుఃఖం సమయంలో నిన్ను బలపరచడము ఒక ఉపచారం. నీ చింతలో, నీ దిగుల్లో ఎవరు నీ చుట్టుపక్కల లేనప్పుడు ఎవరో ఒకరు వచ్చి నిన్ను ప్రోత్సహిస్తారు చూడండి, అది ఉపచారం అంటే. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఉపచారం. 10 రూపాయల వడ్డీకి 1 లక్ష రూపాయలు ఎవరో ఇవ్వడం అది ఉపచారం కాదు, అది దురాచారం. అది ఉపచారం ఏంటది తెలుసా? నువ్వు అప్పు చేసినప్పుడు నిన్ను వచ్చి ఎవడో తిడతాడు కదా, వాడే నీకు ఉపచారము, మంచి స్నేహితుడు, నీ మంచి కోరుకున్నవాడు. ఇక్కడ యోసేపు వెళ్ళి అంటున్నాడు, ఆ తెల్లవారైనప్పుడు వారి యొద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులై ఉండేది. ఎంత మంచి బుద్ధి యోసేపుది. ఎవరో చింతిస్తుండే, మనకెందుకంటే బాబాయ్, ఎందుకు బాబాయ్ వాళ్ళ దగ్గరికి నేనెందుకు వెళ్ళాం అలా అని చెప్పి ముందుకు వెళ్ళిపోతాం. మనకు భయం, వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గర ఉన్న దెయ్యాలు మన దగ్గరికి వచ్చేస్తాయేమో, వాళ్ళు పలకరిస్తే వాళ్ళ చింత మనకు వచ్చేస్తుందేమో, అమ్మో వాళ్ళకి పాజిటివ్ వచ్చింది, ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం దూరంగా కూర్చొని మాట్లాడితే ఆ పాజిటివ్ నాకు పాజిటివ్ అయిపోద్దేమో. ఈ ఆలోచనలో మనం దాటి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ యోసేపు దాటి వెళ్ళిపోయిన వాడు కాదు. వాళ్ళని వెళ్ళి పరామర్శిస్తున్నాడు, వారి చింతను తెలుసుకుంటున్నారు, వారి దిగుల్ని తెలుసుకుంటున్నాడు. కూర్చున్నాడు, బాబాయ్ ఏంటి బాబాయ్, ఏంటి నువ్వు చాలా చింతగా ఉన్నావు, రాత్రి పడుకోలేదా, నిద్ర పట్టలేదా, ఏమేమి చెప్పు. కొందరి పలకరింపే మనకు కొన్నంత బలం, కొందరు పలకరిస్తే చాలా బలం మనకి, చాలా. నిజంగా చెప్తాను, యోసేపు వెళ్ళి పలకరించాడు. పలకరించిన తర్వాత ఏమైందని అంటే, అతడు ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయి ఉన్నవని తన యజమానుని ఇంట తనతో కావలి అందున్న ఫరో ఉద్యోగస్తులను అడిగాను. అందుకు వారు, మేము కలలు కంటిమి, వాటి భావము చెప్పగలవారు ఎవరునూ లేరని అతనితో అనగా, యోసేపు వారిని చూసి, భావములు చెప్పుట దేవుని ఆధీనము కదా, మీరు దయచేసి ఆ కలలు నాకు వివరించి చెప్పుడనెను. యోసేపు చెప్పే భాష చూడండి, వాడుతున్న భాష, తగ్గింపు, ఆ జ్ఞానము. చెప్పండి కలలు నాకు చెప్పండి, నేను చెప్పేస్తాను. దాని భావం అనలే. భావము, కలల భావము చెప్పుట యెహోవా వశం, దేవుడే చెప్పాలి, పరమాత్ముడే చెప్పాలి. ఎందుకంటే కలలు ఇచ్చింది దేవుడు కనుక దేవుడే దాని భావం చెప్పాలి తప్ప నరులు ఎవరు చెప్పలేరు కదా అని ముందు దేవుడికి మహిమ చెల్లించి తనని తాను తగ్గించుకొని తనలో పనిచేస్తున్న దైవికమైన ఆత్మకు యాక్సెస్ నిచ్చి వాళ్ళతో అంటున్నాడు, మీ కళ ఏంటో చెప్పండి, దాని భావం నేను చెప్తానని చెప్పి అడిగినప్పుడు అప్పుడు చాలా మందికి చాలా ప్రశ్నలు ఉంటాయి జీవితం. నేను ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాలి. 8వ వచనం, పానాదాయకుడు భక్షాకారుడు
వీళ్ళకి ఒక ప్రశ్న బుర్రలో ఏంటి అని అంటే ఆధ్యాత్మిక ప్రశ్నలు ఇవి. ఈ భూమి మీద ప్రశ్నలు కాదు, ఆధ్యాత్మిక ప్రశ్న. కళ వచ్చింది, కలభావం ఏంటి వీళ్ళది. ఈరోజు మనకి కొన్ని ఆధ్యాత్మిక ప్రశ్నలు ఉంటాయి. పుట్టక ముందు ఎక్కడున్నాం? తల్లి గర్భంలో మన ఉనికి ఏంటి అసలు? అప్పుడు మనం అసలు ఎలా ఆలోచించాం? పుట్టిన తర్వాత మన యొక్క స్పృహ, మన యొక్క ఉనికి ఏంటి? రోజు పడుకుంటున్నప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? ఈ పడుకుంటున్నప్పుడు కళలు వస్తున్నాయి, ఈ కళల భావం ఏంటి? అసలు ఒక మనిషి ఎందుకు పడుతున్నాడు, ఎందుకు చనిపోతున్నాడు, చనిపోయిన ఆత్మ ఎక్కడికి వెళ్తూ ఉంది, అసలు ఏంటి? ఈ ప్రశ్నలు చాలా అందరికీ ఉంటాయండి. ఒక మాట చెప్తాను, ప్రశ్నలు ఉండాలి. ప్రశ్న లేని మానవుడు అంటూ భూమి మీద ఎవరు. నాకు చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఇన్ని మాట్లాడుతున్నానా, ఇన్ని ప్రసంగాలు చేస్తున్నానా? ఈ లాక్డౌన్ లో ఇది ఆల్మోస్ట్ 112, 113 ప్రసంగం. ఇన్ని ప్రసంగాలు చేస్తున్నప్పటికీ కూడా నాకు ఇంకా బోల్డ్ ప్రశ్నలు ఉన్నాయి. నేను జ్ఞానిని కాదు, నాకు నిజంగా ఏం తెలియదు. నేను ప్రభువుని అడుగుతూ ఉంటాను. నాకు ప్రశ్నలు ఉన్నాయి, మీకు ప్రశ్నలు ఉన్నాయి. ప్రశ్నలు ఉండడం మంచిది. అయితే ఈ ప్రశ్నలకు జవాబు వెంటనే రావాలి అనుకోవడం మాత్రం పెద్ద పొరపాటు. ఒక ప్రశ్నకి జవాబు మనకు రావాలి అంటే ఆ జవాబు విని తట్టుకునే సామర్థ్యత కూడా మనకు కావాలి. అందుకే చాలా ప్రశ్నలకు జవాబు దేవుడు ఇంకా మనకి ఇవ్వలేదు. బాగా వినండి, చాలా డీప్ విషయాలు చెప్తున్నారు, చాలా లోతైన విషయాలు చెప్తున్నారు. యవనస్తులు ఎక్కువ మంది వింటున్నారు కాబట్టి మీకు చక్కగా అర్థమవుతుంది. సీనియర్ బ్యాచ్ వాళ్ళు కొంచెం ట్రాక్ తప్పారు, వాళ్ళు వదిలేదు పక్కకి. యవన బిడ్డల మీరు చక్కగా వినండి, పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నారు. మీ ప్రశ్నలకు జవాబు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. అది ఎలాంటి ప్రశ్న? ఒక శరీరం చనిపోయిన తర్వాత అందులో నుండి ఆత్మ ఎలా వేరవుతుంది? ఈ ఆత్మలోకం ఎక్కడ, ఎలాగా, ఏంటి? ఇవన్నీ ప్రశ్నలు. ఆతాళం దాని స్థితి ఏంటి? నిత్యత్వపు స్థితి ఏంటి? జస్ట్ ఈ భూమి మీద మనం 60, 70, 80 సంవత్సరాలు తిన్నందుకి, తాగినందుకి, వస్త్రాలు ధరించుకోనందుకు మాత్రం మనం పుట్టలేదు. ఇది మనకి ఫండమెంటల్ గా అర్థమవుతున్న సత్యం. దేర్ ఈస్ సంథింగ్ డివైన్లీ కనెక్టెడ్ విత్ దిస్ సోల్. మన ప్రాణాత్మ శరీరాలకి ఆధ్యాత్మిక కోణం ఒకటి ఉంది. అందుకే మనల్ని పుట్టించాడు. లేకపోతే పొద్దున్న లేచి బ్రష్ చేసి ఉద్యోగం వెళ్ళి తినేసి మళ్ళీ పడుకొని మళ్ళీ అదే లైఫ్ సైకిల్ చేయనందుకు మాత్రం కాదు. దీనికోసం ఇంత పెద్ద సృష్టి సెటప్ దేవుడు చేయక్కర్లేదు. దెర్ ఇస్ సంథింగ్ డివైన్లీ కనెక్టివిటీ ఒకటి ఉంది. ఆధ్యాత్మికంగా మనల్ని వాడుకోనందుకు దేవుడు ప్రాథమికంగా ఇట్టి జీవితం మనకి ఇచ్చాడనే సత్యం మనకు అర్థమవుతుంది. చాలా ప్రశ్నలు మనలో ఉంటాయి. నేను ఇలాగ మాట్లాడుకుని వెళ్తే మీకు లేని ప్రశ్నలు కూడా వచ్చేస్తాయి. కానీ ఏదైనా మన ప్రశ్న మనకి రావడం అది పరిశుద్ధాత్మ దేవుని కార్యమే. ఆ ప్రశ్నకి జవాబు కూడా పరిశుద్ధాత్ముడే ఇస్తాడు. ఆ ఆన్సర్ మనకి ఎప్పుడు మనము ఆ ఆన్సర్ ని మనం తట్టుకోగలమో అప్పుడే అది మనకి ఇస్తుంది. రాంగ్ టైంలో ఆయన చెప్పడు. నీ సామర్థ్యత తక్కువగా ఉన్నప్పుడు నీకున్న ఆ విలువైన అత్యున్నతమైన ప్రశ్నకి సమాధానము నువ్వు ఆ స్థాయికి వచ్చినప్పుడే నీకు ఆన్సర్ పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. నువ్వు ఆ ప్రశ్నకి అందని స్థితిలో నువ్వు ఉన్నప్పుడు దేవుడు నిశ్చయంగా నీకు సమాధానం ఇవ్వడు. ఎందుకంటే యూ కెనాట్ కాంప్రిహెండ్ ద ట్రూత్. నువ్వు ఆ సత్యాన్ని అర్థం చేసుకోలేవు, డైజెస్ట్ చేసుకోలేవు. కనుక నీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనతో నిశ్చయంగా మాట్లాడతాడు. ప్రతి ప్రశ్నకు మీకు జవాబు ఉంది. ప్రతి ప్రశ్నను నీకు వివరించి చెప్పే పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు. కాబట్టి ఆశిద్దాం, అడుగుదాం, వెతుకుదాం, తడదాం ఆధ్యాత్మిక విషయాలు. నిజంగా చెప్తున్నాను, నిజంగా దేవుడికి టైం ఇవ్వండి. ఈ భూమి మీద మీరు పుట్టింది దేవుడిని తెలుసుకోనందుకే, ఆధ్యాత్మికంగా దేవుడి విషయాలు తెలుసుకోనందుకే మీరు ఈ భూమి మీద పుట్టారు. కనుక కమాన్, మీరు ఆ పనిలో ఉండండి, మీ ఉద్యోగాలు చేసుకోండి. కానీ ఎక్కువ టైము దేవుని ఆధ్యాత్మిక విషయాల మీద ఫోకస్ పెట్టడం నేర్చుకోండి. గాడ్ విల్ స్పీక్ టు యూ. అర్థమవుతుంది? ఇక్కడ ఈ కబ్బారర్ అండ్ ఈ యొక్క బట్లర్, ఈ యొక్క భక్షాకారుడు తన కలలలో వచ్చిన పరిస్థితిని బట్టి కలవరపడుతూ చింతిస్తూ ఉన్నారు. కానీ మనమైతే దేవుని బిడ్డలుగా ఆధ్యాత్మిక విషయాల కోసం చింతిస్తూ ఉంటాం. అర్థమవుతుందా మీకు? ఎంత ఉన్నతమైన స్థానం మంది, ఎంత ఉన్నతమైన ప్రశ్నలు మనకి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. మనకొక
మన ప్రశ్నలకు జవాబిచ్చే బోధకుడు మనలో ఉన్నాడు. ఆయనే సత్య స్వరూపియగు ఆత్మ, పరిశుద్ధాత్మ, ఆదరణకర్త. ఈ పరిశుద్ధాత్ముడు రైట్ టైంలో ఆ ప్రశ్నకు సమాధానం అర్థం చేసుకోగలిగే వయసు మనకి రాగానే ఆ ప్రశ్నకు జవాబు మనకి ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును. పరిశుద్ధాత్మ, the only Holy Spirit will teach you the deep things of God. దేవుని యొక్క గూఢమైన విషయాలు. ఎందుకంటే దేవుని విషయాలు మామూలు బయటికి అర్థం చేసుకునే టైప్ కాదు. అవి సహజ సిద్ధమైనవి కాదు, అవి ప్రకృతి సంబంధమైనవి కాదు, అవి ప్రకృతి అతీతమైనవి. కనుక అలాంటి లోతైన విషయాలు మనకు బయలుపరిచేవాడు పరిశుద్ధాత్ముడే. అందుకే యోసేపు అంటున్నాడు, కలల భావము వివరించువాడు దేవుడే కదా. రైట్. హ్యూమన్ ఏజెన్సీ ద్వారా కూడా కొన్నిసార్లు మాట్లాడుతూ ఉంటాడు దేవుడు. ఓకే, కాబట్టి అడుగుడి మీకు ఇయ్యబడదు, తట్టుడి మీకు తెరవబడదు, బ్రతుకుడి మీకు దొరకదు. అడగమన్నాడు కదా అని చెప్పి కారు, హెలికాప్టర్, ట్రైన్ అడగొద్దు. ఎందుకంటే ట్రైన్ కొనుక్కొని దాన్ని ఎక్కడ పెట్టుకుంటాం? పార్కింగ్. హెలికాప్టర్ కొని ఎక్కడ పెట్టుకుంటాం? మనకు ఉన్నవే సెంటు 2 సెంట్లు ఇల్లు, కాబట్టి హెలికాప్టర్ మనకెందుకు? కార్లు కొని ఎక్కడ పెడతాం? పార్కింగ్ లేనిది. కాబట్టి ఇవన్నీ తలకనెప్పుడు ఏవి పెడితే అడగద్దు. దేవుడు నాతో మాట్లాడాడు, నేను పెద్ద కారులో వెళ్తున్నాను. వాళ్ళు దేవుడు నిజంగా కారులో వెళ్ళేటట్టు నీకు చూపిస్తే కారు నీకు ఇవ్వకుండా ఈ భూమి మీద ఎవరు ఆగలేరు. కానీ ఏమడగాలి? గూఢమైన దేవుని విషయాలు అడగాలి. అయ్యా, నేను బలంగా ఉండాలి, పరిశుద్ధాత్మలో నేను వర్ధిల్లాలి, పరిశుద్ధాత్మలో నేను నడుచుకోవాలి. హనోకు దేవుడితో నడిచినట్టుగా నేను నడాలి. ఐ షుడ్ వాక్ విత్ యూ మై లార్డ్, మై గాడ్. నాకు ఆ నడక నేర్పించు, నాకు ఆ పోకడ నేర్పించు, నాకు అట్టి ఆత్మీయతను నేర్పించు, అట్టి ప్రార్థన జీవితం, అట్టి ఎక్కడ నిలబడైనా నీ కోసం నేను నిలబడగలిగే, మాట్లాడగలిగే, సాక్షిగా ఉండగలిగే స్థాయిని నాకు ఇవ్వు ప్రభువా. రోజు తట్టు, నీ అనుమానాలు, నీ ప్రశ్నలకు తట్టు, ఆయన తెరుస్తాడు. వెతుకు, నీకు దొరుకుతుంది. యేసుక్రీస్తు ప్రభువులో నీ ప్రతి ప్రశ్న అవును, ఆమేన్ అనే ఆన్సర్ మీకు దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగుగా. అప్పుడు పానాదాయకుల అధిపతి చదవండి. 9వ వచనం. 9. అప్పుడు పానదాయకుల అధిపతి యోసేపును చూసి, నా కలలో ఒక ద్రాక్షావల్లి నా ఎదుట ఉండెను. ఆ ద్రాక్షావల్లి 3 తీగలు ఉండెను. అది చిగిరించినట్టు ఉండెను, దాని పువ్వులు వికసించెను, దాని గెలలు పండి ద్రాక్ష ఫలములాయెను. మరియు ఆ పరోగిని నా చేతిలో ఉండెను. ఆ ద్రాక్ష ఫలములు నేను పట్టుకుని పరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె పరో చేతికి ఇచ్చితే తన కలను అతను వివరించి చెప్పాను. అప్పుడు యోసేపు, దాని భావం ఇదే, ఆ 3 తీగలు 3 దినములు, ఇక 3 దినములలో ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగం నీకు మరలా ఇప్పించును. నీవు అతనికి పానదాయకుడు అయిన నాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికి అప్పగించదవు. కాబట్టి నీవు క్షయం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని నా యందు కరుణించి ఫరోతో నన్ను గురించి మాట్లాడి మా ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము. ఇక్కడ గమనిస్తే పానాదాయకుడు తన దర్శనాన్ని చెప్తున్నాడు. ఆ కళని, ఆ కళలో అంట ఒక ద్రాక్షవల్లి నా ఎదుట ఉన్నది. ఒక ద్రాక్షవల్లిని చూశాడు. ఆ ద్రాక్షవల్లి 3 తీగలు ఉండెను. ఆ ద్రాక్షవల్లికి 3 తీగలు ఉన్నాయి. అది చిగురించున్నట్లు ఉండెను. అది అప్పుడే చిగురు పెడుతూ ఉంది. దాని పువ్వులు వికసించాను. దాని ముందు పువ్వు వచ్చింది, ఆ పువ్వు వికసించింది. దాని గెలలు పండ్ల ద్రాక్ష ఫలములు ఆయను. దాని గెలలు పండ్ల ద్రాక్ష ఫలములు గుత్తులుగా అయిందంట. ఇది చూసిన కొద్దిసేపటికి ఫరో గిన్నె నా చేతిలో ఉండెను. ఆ ద్రాక్ష ఫలములు నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికి ఇచ్చితనని తన కళను అతనికి వివరించి చెప్పాడు. ఇదండి తను చూసిన కళ. ఆ కళని చెప్పగానే యోసేపు దాని భావం చెప్తున్నాడు. దాని భావం ఇదే, ఆ 3 తీగలు 3 దినములు. చూడండి దర్శనాన్ని ఎలా డీకోడ్ చేస్తున్నాడు. కళను కూడా అందరూ ఒక్కొక్క కళని అందరూ ఒక్కొక్క భావంతో చెప్తారు, కానీ దానికి ఒరిజినల్ భావం చెప్పగలిగిన వాడే దైవజ్ఞాని.
అందరూ ఏదో ఒక రకంగా ఇంటర్ప్రిట్ చేసేస్తారు. ఒక ఆవిడికి ఒక కళ వచ్చింది ఆ రోజు. ఆవిడికి అందరూ మంచి కళ వచ్చిందమ్మా, మంచి కళ వచ్చిందమ్మా, మంచి కళ వచ్చిందమ్మా అని చెప్పి వీళ్ళందరిని అడుక్కొని దారిలో అందరినీ అడిగి 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 చివరికి నేను ఆవిడ కాపరిని కాబట్టి ఆవిడ నా దగ్గరికి వచ్చి నాకు ఆ కళభావం అడిగింది. ఈ దారిలో అందరికీ చెప్పుకొని వచ్చింది ఒక 3-4 వీళ్ళందరూ కూడా భలే కళ వచ్చిందమ్మా నీకు దేవుడు, గొప్ప అది ఇది అని చెప్పారంట. ఈవిడ ఆ ఉత్తేజంలో ఆ ఉత్సాహంలో నా దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఆవిడ జీవితం ఏంటో నాకు తెలుసు, ఆవిడని పరిశుద్ధాత్మ దేవుడు ఎలా డీల్ చేస్తున్నారో నాకు తెలుసు. కాపరిగా నా దగ్గరికి వచ్చిన ఆ కళభావం అడిగింది. ఆ కళభావం నేను చెప్పేటప్పుడు ముఖం బెంబేలెత్తిపోయిందా, ఏంటండి అందరూ పాజిటివ్ గా చెప్తే మీరు నాకు నెగిటివ్ గా చెప్పారేటని కొంత నా మీద అలిగేసి వెళ్ళిపోయిన ఒక నెల 15 రోజుల తర్వాత వచ్చి, అయ్యా మీరు చెప్పిన దర్శన భావమే కరెక్ట్ అని తర్వాత చెప్పింది అనమాట. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే కళను కూడా సరిగ్గా వివరించాల. కళ వచ్చిందని చెప్పి ఆ కళలో పాజిటివ్, అందరూ కళ రాగానే పాజిటివ్ గానే తీసుకుంటారు. కానీ అసలు ఆ కళ భావం ఏంటి చెప్పగలిగిన వాడు ఆ కళనిచ్చిన దేవుడు మాత్రమే. అందుకే మంచి దైవ జ్ఞాని దగ్గరికి వెళ్ళి మనము కళలను తర్జుమా చేయించుకోవాలి. యోసేపు నీ ఆ 3 తీగలు 3 దినములు, ఇంకొక 3 దినములలో ఫరో నీ తల పైకెత్తి నీ ఉద్యోగం నీకు మరలా ఇప్పించి నిన్ను అతనికి పానాదాయకుడుగా ఉన్నటి మర్యాద చెప్పిన ఫరో గిన్నెను అతని చేతికి అప్పగించేదావు. నీ 3 రోజుల్లో నీ ఉద్యోగం నీకు తిరిగి వస్తుంది. 3 రోజుల్లో ఫరో గిన్నె నీ చేతిలోకి వస్తుంది. 3 రోజుల్లో నీ పూర్వ మర్యాద నీకు తిరిగి వస్తుందని యోసేపు ఆ దర్శన భావంలో ఉన్న ప్రభువు చెప్పిన మాటని యోసేపు పానాదాయకుడికి చెప్తాడు. అయితే పానాదాయకుడికి చెప్పిన తర్వాత యోసేపు తన గురించి రికమెండ్ చేయమని చెప్తాడు ఫరోకి. ఎప్పుడన్నా అవకాశం వస్తే, పానాదాయకుడా నువ్వు నా గురించి మర్చిపోక, నేను నీకు ఇప్పుడు మేలు చేశాను, ఈ మేలుకు బదులుగా అవకాశం ఉన్నప్పుడు ఫరోకి నా గురించి చెప్పి నన్ను ఇక్కడి నుంచి తప్పించే ప్రయత్నం చేయి అని ఒక రిక్వెస్ట్ పెడతాడు యోసేపు పానాదాయకుడికి. ఓకే, తర్వాత నేను హెబ్రీయుల దేశంలో దొంగిలింపబడుతుంది, అది నిశ్చయము, మరియు ఈ శరసాల్లో నన్ను వేయటం ఇక్కడ సహా నేను ఏమీ చేయలేదని అతనితో చెప్పాను. నేను ఒక హెబ్రీయుడిని, అక్కడి నుంచి నన్ను దొంగతనంగా రవాణా చేసి అమ్మేశారు నన్ను ఇక్కడ. నేను ఈ రోజు ఈ జైల్లో ఉండడం కూడా నేను ఏ తప్పు చేయకుండా నన్ను ఇక్కడ వేశారు. అతడు తెలిపిన భావం మంచిదని భక్ష్యకారుల అధిపతి చూసి అతను, కాబట్టి ఇదంతా చెప్పుకున్నాడు యోసేపు, తన బాధ కూడా చెప్పుకున్న తర్వాత ఈ సీన్ అంతా భక్ష్యకారుడు చూస్తూ ఉన్నాడు. ఈ యొక్క బట్లర్ ఆఫ్ ద ఫరో, ద కింగ్, రాజు యొక్క ఈ యొక్క వంటలు వండే మాస్టర్ చెఫ్ కి ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాడు. భలే చెప్పాడు యోసేపు, నా కళ భావం కూడా చెప్తానని చెప్పి, నా కళ కూడా చెప్తే నాకు భావం చెప్తాడని చెప్పి వెంటనే అడుగుతాడు. అడిగిన తర్వాత అతడు తెలిపిన భావం మంచిదని భక్ష్యకారుడు అధిపతి చూచి అతనితో ఇట్లనేను, నేను కలగంటిని, ఇదిగో తెల్లని పిండి వంటలు గల 3 గంపలు నా తల మీద ఉండెను. 5 గంపలు పదో నిమిత్తం సంస్కృతమైన పిండి వంటలు ఉండెను. పక్షులు నా తల మీద ఉన్న ఆ గంపలో నుండి వాటిని తీసుకుని తినుచున్నాడు. అందుకు యోసేపు దాని భావం ఇదే, ఆ 3 గంపలు 3 దినములు, ఒక 3 దినములలో పరో నీ మీద నీ తలను పైకెత్తి మ్రాలి మీద నేను వేలాడదీయొచ్చును. అప్పుడు పక్షులు నీ మీద నుండి నీ మాంసం తినివేయని ఉత్తరించారు. ఇక్కడ గమనిస్తే ఈ భక్ష్యకారుని యొక్క కళలో మాత్రం గుడ్ న్యూస్ లేదు, అంత బ్యాడ్ న్యూస్. ఇతనికి ఒక కళ వచ్చింది. ఏంటి ఆ కళ అని అంటే, ఇదిగో తెల్లని పిండి వంటలు గల 3 గంపలు నా తల మీద ఉండెను. తన తల మీద ఉన్నాయంట పిండి వంటలు గల 3 గంపలు ఉన్నాయంట. మీద గంపలు ఫరో నిమిత్తము సమస్త విధములైన పిండి వంటలు అందులో ఉన్నాయంట. పక్షులు నా తల మీదనున్న ఆ గంపలో నుండి వాటిని తీసుకొని తినుచున్నాయంట. అందుకు యోసేపు దాని భావం ఇదే, ఆ 3 గంపలు 3 రోజులు, ఇక 3 దినములలో ఫరో నీ మీద నుండి నీ తలను పైకెత్తి మ్రాను మీద నిన్ను వేలాడదీంచి, అంటే ఉరి తీయించి నిన్ను చంపేస్తాడు. అప్పుడు పక్షులు నీ మీద నుండి నీ మాంసంను తినివేయుట అని ఉత్తరము ఇస్తాడన్నమాట. ఇవి 2 దర్శనాలు, 2 కళలు, దాని భావాలు యోసేపు దేవుని ఆత్మ ద్వారా వాళ్ళకి వివరిస్తాడు. 3వ దినమందు జరిగినది ఏమనగా, ఆ దినము ఫరో జన్మదినము కనుక అతడు తన సేవకులందరికీ విందు చేయించి వారి నడుమ
పానాదాయకుల అధిపతి తలను, భిక్షాకారుడి అధిపతి తలను పైకెత్తి, పానాదాయకుల అధిపతి ఉద్యోగము మరలా అతనికి ఇచ్చెను కనుక అతడు ఫరో చేతికి గిన్నెనిచ్చాను. మరియు యోసేపు వారికి తెలిపిన భావము చొప్పున భక్షాకారుల అధిపతిని వేలాడి దీయించాను. అయితే పానాదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకునక అతనిని మరిచిపోయాను. ఫరో బర్త్డే అవుతుంది. ఈ పుట్టినరోజు నాడు కొందరు ఖైదీల్ని విడుదల చేయడం ఆనవాయితీ. అయితే ఆ రోజు, ఆ పుట్టినరోజుకు మాత్రం 2 విభిన్నమైన తీర్పులు ఫరో ఇవ్వగలిగాడు. 2 ఎక్స్ట్రీమ్ జడ్జ్మెంట్స్. ఒకటి, ఒక వ్యక్తికి ప్రాణదానం చేశాడు, తన ఉద్యోగం దానికి ఇచ్చాడు. ఒకసారి సస్పెండ్ చేస్తున్నాడు, మళ్ళీ పెట్టుకోడు రాజు. కానీ ఆ రోజు ఆ పానాదాయకుడికి తన ఉద్యోగం, తన గౌరవం, తన మర్యాద, తన జీతం అన్ని తిరిగి ఇచ్చాడు. కానీ రెండో పక్క ఈ భక్షాకారుడిని ఉరి తీయించాడు. ఏం తప్పు చేశాడు? ఈ భక్షాకారుడు చేసిన పొరపాటు ఏంటో, ఒకవేళ ఏమన్నా రాజుగారి ప్రాణానికే హాని తెచ్చే పని ఏమన్నా చేసాడేమో, విషంగానైనా కలిపాడేమో, లేదా శ్రద్ధగా ఉండలేదేమో, మొత్తానికి ఏదో రాజు రిషిక్ష చేసాడనంటే రాజుకి వీడు ఎంత హాని చేసి ఉండి ఉంటాడు. కాబట్టి ఉరేసి చంపేశాడు. బాగా విందాం. ఇప్పుడు పానాదాయకుడికి ఉద్యోగం అన్ని తిరిగి వచ్చింది. కానీ యోసేపు ఒక రిక్వెస్ట్ పెట్టిన ఆ పరిస్థితిని మర్చిపోతాడు. యోసేపునే మర్చిపోయాడు. చూడండి ఎంత ఇన్గ్రాటిట్యూడ్, కృతజ్ఞత లేని హృదయం. ఇలాంటి వాళ్ళు ఎంతో మంది మనకు కనిపిస్తుంటారు. ఎన్నో మేలులు మన దగ్గర నుంచి పొందుకుంటారు, ఎన్నో సలహాలు మన దగ్గర నుంచి పొందుకుంటారు. కానీ కృతజ్ఞత ఉండదు. కృతజ్ఞత అస్సలు ఉండదు. చాలా మనం నేర్చుకోవాల్సిన విషయం, కృతజ్ఞత లేని పరిస్థితి. మనకే అందరూ కృతజ్ఞత లేకుండా మర్చిపోతూ ఉంటారు అనుకుంటాం కదా. మనం కూడా ఇతరులకు చాలా సార్లు కృతజ్ఞత లేని వారిగా మనం కూడా ఇతరులను మర్చిపోయిన పరిస్థితులు ఉండే ఉంటాయి. 2 యాంగిల్స్ నుంచి మనం ఎవాల్యుయేట్ చేయాలి. నీకు ఒక వ్యక్తి కృతజ్ఞత లేకుండా నువ్వు చేసిన మేలును మర్చిపోయినప్పుడు నీకెంత బాధ కలిగింది? నువ్వు కూడా ఇతరులు నీకు మేలు చేసినప్పుడు, వారికి నువ్వు మర్చిపోయినప్పుడు వారు కూడా అంతే బాధపడతారు. మేలు చేసినోడికి మేలే చేయి, చేతనైతే మేలు చేసినోడికి ఏ రోజు కీడు చేయక చూస్తున్న దేవుడు కలుగు చేసుకుంటాడు. అనాదాయకుడు యోసేపును మర్చిపోయాడు, కానీ దేవుడు యోసేపును మర్చిపోలేదు. వాట్ ఎ వండర్ఫుల్ సీన్. అనాదాయకుడు ఎంత గొప్ప కలను దర్శన భావం చెప్పిన యోసేపును మర్చిపోయాడు తన ఉద్యోగం రాగానే. కానీ దేవుడు యోసేపుని మర్చిపోలేదు. దేవుడిని నమ్ముతున్నారా? అనాదాయకుల్ని నమ్ముతున్నారా? కరోనాని నమ్ముతున్నారా? దేవుడిని నమ్ముతున్నారా? కరోనా వస్తే చచ్చిపోతాను అని నమ్ముతున్నావు కదా, దేవుడిని ఎందుకు నమ్మవు అంత దీనిగా? దేవుడు గొప్పడా, కరోనా గొప్పదా? దేవుడు గొప్పడా, సూక్ష్మ క్రిమి గొప్పదా? దేవుడికి తెలియకుండా వచ్చిందా అది? ఇన్ని ప్రాణాలు పుట్టించి, ఇన్ని ప్రాణాలని 6,020 సంవత్సరాల నుంచి కాపాడుతూ, సంరక్షిస్తూ, నడిపిస్తూ, తన ఉద్దేశాలు, తన చిత్తం, తన ప్రణాళికను నడిపిస్తూ, తన ప్రియ కుమారుడైన యేసునాథుడిని ముద్దు పెట్టుకుంటున్న వాళ్ళని రక్షిస్తూ, తన యేసుక్రీస్తు ప్రభు వారి జ్ఞానమునకు రాని వారిని శిక్షిస్తూ, ఇంత సృష్టిని పరిపాలిస్తున్న సార్వభౌముడికి నువ్వు భయపడకుండా ఒక కంటికి కనబడని ఒక చిన్న సూక్ష్మ క్రిముకు భయపడతావా? దేవుడు ఎంత అవమానించబడుతున్నాడు నీ జీవితం ద్వారా. ఎవరికి ఇస్తున్నావు ఘనత? నీ ఆలోచన ద్వారా. ఎవరికి నువ్వు మహిమ చెల్లిస్తున్నావు? కరోనాకి వ్యాక్సిన్ కాదండి కావాల్సింది, కరోనాకి విశ్వాసం కావాలి. దాన్ని జయించినందుకు మనకు ఫెయిత్ కావాలి. మాత్రలు, మందులు నిజంగా అన్ని జబ్బుల్ని నయం చేస్తే ఎందుకు ఇంతమంది చనిపోతున్నారు? చావుల మదం వెళ్ళి చూడండి సీను. అన్నం కూడా తినలేం, ఒళ్ళు కగురు పుట్టిపోద్ది. కొన్ని సీన్లు కానీ చూస్తే చావుల మదంకి వెళ్ళి రోజు వెళ్ళి చూడండి. చావుల మదం వెన్నుపోసు ఉనికిపోద్ది. కానీ నీకు నాకు ఆయుష్కాలాన్ని పొడిగిస్తూ ఎందుకు ఉంచాడో తెలుసా భూమి మీద? మంచి విశ్వాసివై బ్రతకనందుకు. యోసేపులా తన ఇరుకుని విశాలతగా చేసుకునేటట్టుగా మనం ఉండాలి. ప్రతి ఇరుకు మనకు విశాలత అవ్వాలి. బిలీవ్ జీసస్, బిలీవ్ గాడ్. ఆయన ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళిన వారికి, ఆయనను అడిగిన వారికి ఎంతో శ్రేష్టమైన మేలులు చేసేవాడు అని నమ్మాలి. ఏం చేయదండి,
రోగాలు మనల్ని ఏం చేయవు. దేహమును ప్రాణమును తీర్పుకు పంపించగలిగే దేవుడికి భయపడండి. ఈ జబ్బులకి రోగాలకి కాదు. 10 తెగుళ్ళకి భయపడ్డారు ఐగుప్తు ప్రజలు. ఫరో దేవుడికి భయపడలే, రక్షణలే. మోషే, ఇశ్రాయేలీలు దేవుడికి భయపడ్డారు. ఈరోజు మనం ఏ గుంపులో ఉన్నాం? డబ్బు కాదు, డబ్బు ఇంపార్టెంట్ కాదు. వినండి, ఎంత డబ్బు ఉన్న వాళ్ళు ఒక్క చావు చేస్తున్నారు. కలెక్టర్లు, IAS, IPS దిక్కు లేని జాబులు చేస్తున్నారు తెలుసా. ఎంతో డబ్బు ఉంది, ఎంతో పెద్ద ఉద్యోగం. చివరికి ప్రభుత్వ లాంఛనాల ద్వారా దాన సంస్కారం జరుగుతుంది. ఎన్ని చెప్పాలి మేము? నా వయసు ఉన్నదే, దేవుడు చూపిస్తున్నవి, దేవుడు మాట్లాడుతున్నవి చాలా దొడ్డ విషయాలు మాట్లాడుతున్నారు. డబ్బు కాదండి, పరపతి కాదండి, ఉద్యోగాలు కాదండి, ఈ లోకం కాదండి అసలు. ఇట్స్ గాడ్, ఇట్స్ అబౌట్ గాడ్, ఇట్స్ అబౌట్ జీసస్, ఇట్స్ అబౌట్ ద ఆల్మైటీ పవర్. నువ్వు ఆ సర్వశక్తుడిని ఎంత ఘనపరుస్తావో. నీ ఒంట్లో ఫ్లూ కాదు కదా, ఏది నిలబడలేదు, ఎగ్జిస్ట్ అవ్వలేదు. నీ విశ్వాసం నీ రక్త కణాల్లో తిరుగుతూ ఉంటే ఏ క్రిమి ఉండలేదండి, బయటకు వచ్చేస్తే అమ్మో ఏ బాబు ఈ విశ్వాసం ఏంటి, ఈ సృష్టికర్త యొక్క జ్ఞానము ఈ రక్తంలో, ఈ శరీరంలో ప్రవహిస్తూ ఉందే, నేను ఇక్కడ ఉండలేను. బై డిఫాల్ట్ అది ఉండలేదు అక్కడ. ఎందుకంటే దేవుడికి తెలియకుండా ఒక క్రిమి కూడా మన రక్తంలోకి రాలేదు. ఇట్స్ ఫెయిత్ అండి. మన నరాల్లో తిరిగే విశ్వాసపు ఆ రక్త ప్రోక్షణ మనలో ఉండే ప్రతి క్రిమిని చంపేస్తుంది. ఇట్స్ నాట్ అబౌట్ వ్యాక్సిన్, ఇట్స్ అబౌట్ ఫెయిత్ ఆన్ జీసస్. ఒక వ్యాక్సిన్, ఇంత చిన్న వ్యాక్సిన్ మనల్ని బతికిస్తుంది అనుకోవద్దు. ఇంతకాలం వ్యాక్సిన్ కాదు మనల్ని బతికించింది మన దేవుడు అని యెహోవా, తన ప్రియ కుమారుడు, మన ప్రభు రక్షకుడని యేసునాథుడు, మనలో ఉంటూ మనల్ని ఆదరిస్తున్న పరిశుద్ధాత్ముడు ఈ సృష్టి క్రమాన్ని సస్టైన్ చేసి దాన్ని ప్రొలాంగ్ చేస్తూ నడిపిస్తూ ఉన్నాడు. ఇట్స్ అబౌట్ గాడ్, ఇట్స్ నాట్ అబౌట్ స్మాల్ టాబ్లెట్. విటమిన్ సి, విటమిన్ డి ఇవన్నీ ఒకప్పుడు సూర్యుడు విటమిన్ డి, నిమ్మకాయ విటమిన్ సి, మల్టీవిటమిన్ కూరగాయలు ఆకుకూరల్లో దొరుకుతుంది. ఇవన్నీ మనం తినడం మానేసాం కదా. ఇప్పుడు అంతా ఫాస్ట్ ఫుడ్, నూడిల్స్, మాంసకృతులే, తండూరీలే, అన్ని ఫాస్ట్ ఫుడ్స్. అవి తినక ఈరోజు టాబ్లెట్లు, ఇంత టాబ్లెట్ వేస్తున్నాం డబ్బులు కొని. ఒక D3 టాబ్లెట్ 40 రూపాయలు. పొద్దున్న 6 నుంచి 8 గంటల లోపల 10 నిమిషాలు ఎండలో ఉండొచ్చు కదా, D3 వస్తుంది. అబ్బే ఎండలో మనం నిలబడతాం సార్, 40 రూపాయలు టాబ్లెట్ వేసుకుంటే బతికేద్దాం. ఎండలో నిలబడి నీ శరీరం ఆ యొక్క సూర్యకిరణాలను తీసుకొని అది చేయాల్సిన ప్రక్రియను చేసుకొని మనకు అది ఆరోగ్యం ఇస్తుంది. అది ఒక పద్ధతి. నువ్వు ఒక చిన్న టాబ్లెట్ వేసేసుకుంటే బహుశా నీకు కొంత లాభం చేయొచ్చేమో, కానీ డైరెక్ట్ సన్ రైజ్ ద్వారా వచ్చేంత లాభం టాబ్లెట్ ద్వారా రాదు. మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోండి బ్రదర్స్, సిస్టర్స్. విశ్వాసంతో పనిచేయడం స్టార్ట్ చేయండి. మంచిగా బైబిల్ చదువుకోండి, ఉదయం లేచి మోకాల మెచ్చని ప్రార్థన చేసుకోండి, వాకింగ్కి వెళ్ళండి, రాగానే మంచి రాగి జావ తాగండి, నిమ్మకాయ పిండుకోండి. ఎండలో 1/2 గంట చెమటలు కారిపోవాలి. కొవ్వు పదార్థాలు తగ్గించేయండి, స్లిమ్గా ఉండండి, రోగానికి దూరంగా ఉండండి. ఎవరైనా మిమ్మల్ని చూస్తే భలా మంచి దేవుని బిడ్డ అనేటట్టుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. భయపడండి దేవుడికి. ఈ కరోనాలకి ఇట్లకి కాదండి. మన లంగ్స్ బాగా ఫంక్షన్ చేయాలంటే యెహోవా కృప ఉండాలి. మన ఊపిరి బాగా పీల్చుకోవాలి అంటే యెహోవా కృప ఉండాలి. దేవుడికి భయపడిన వాడు కరోనాకు భయపడి ఈరోజు ప్రాణాలు కోల్పోతున్నారు. దయచేసి చెప్తున్నాను, దేవుడిని అవమానపరచవద్దు. అవర్ గాడ్ ఈజ్ ఆల్ పవర్ఫుల్. ఆయన సర్వశక్తిమంతుడు. అంతేకాదు, మీకు ఒక చాలా పెద్ద సూత్రం చెప్పి నేను ముగిస్తాను. యోసేపు తన జీవితంలో ప్రతి పరిస్థితిని కూడా దేవుని కళ్ళతో చూడడం నేర్చుకున్నాడు. నేను పోయినసారి కూడా చాలా ఎపిసోడ్స్ కింద నేను చెప్పాను, దేవుని కళ్ళు మనకు కావాలి. దేవుని నేత్రముల గుండా చూడడం మనం నేర్చుకోవాలి. అదేంటి ప్రభా, నువ్వు ఇచ్చిన దర్శనం నేను నా అన్నదమ్ములకు చెప్తే అందరూ అసూయపడుతున్నారు. ఫస్ట్ షాక్ అయ్యాడు యోసేపు.
కానీ తర్వాత ఓహో దేవా, నీ చిత్తము అందరికీ తెలిస్తే ఇలా ఉంటుందా, అసూయపడతారా? అంటే ఈ లోకం అసూయ లోకమా? అందరూ పుట్టడమే పాపంలో పుట్టారా? స్వభావ సిద్ధంగా నేర్చుకున్నాడు. అన్నయ్యల దగ్గరికి వెళ్తుంటే క్యారేజీలు పట్టుకొని కుశల సమాచారం తెలుసుకునేందుకు వెళ్తూ ఉంటే అన్నయ్యలు కొట్టి పడేశారు బావిలో పడేసిన తర్వాత ఏడ్డను మానేసి, దేవా అన్నయ్యల కోపం ఇలా ఉంటుందా? ఇలాంటి దుష్టలోకమా ప్రభువా నేను బ్రతుకుతున్నది అని ఆ బావిలో దేవుని కళ్ళతో పరిస్థితిని చూడడం నేర్చుకున్నాడు. ఇస్మాయిలీలు వచ్చి 20 తులాల వెండికి కొనుక్కుంటారు కదా, 20 తులాల, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, కొనుక్కుంటారు యోసేపుని. అప్పుడు కూడా దేవా ఏంటిది నాన్న, నాకు ఏదో చిత్తం ఉంది, నేను చేస్తాను కదా, నువ్వు నాకు లోబడు. అలాగే డాడీ, తండ్రి, హెవెన్లీ ఫాదర్, నేను లోబడతాను. హీ లెర్న్డ్ టు బీ ఇన్ గాడ్స్ పర్పస్. తన జీవితంలో ఎదురయ్యే ప్రతి శ్రమలో కూడా దేవుని చిత్తములో బ్రతకడం నేర్చుకున్నాడు. దేవుని ఉద్దేశాలను అర్థం చేసుకోవడంలో నేర్చుకున్నాడు. ఎందుకు నన్ను అమ్మేశారు, ఎందుకు నన్ను కొట్టేశారు, ఎందుకు నన్ను బావిలో పడేశారని డిప్రెషన్లోకి వెళ్ళా, మానసిక కృంగుదల్లోకి వెళ్ళా. బలపరుచుకున్నాడు తను. దేవుని చిత్తం, దేవుని చిత్తం, దేవుని చిత్తం. నాకు ఒక దర్శనం ఉంది, ఆ దర్శనంలో నా పనకు అందరూ మొక్కుతున్నారు. సూర్య చంద్ర 11 నక్షత్రాలు నాకు మొక్కాయి, దీన్ని నెరవేర్చుటకే ఇవన్నీ జరుగుతున్నాయి. ఎవరెవరు నన్ను వెలేశారు, ఎవరెవరు నన్ను కొట్టారు, ఎవరెవరు నన్ను అమ్మారు, వాళ్ళందరూ నాకు ఒకరోజు సాష్టాంగ పడతారని ఒక విజన్ పట్టుకొని వెళ్తున్నాడండి యోసేపు. ప్రతి పరిస్థితిని కూడా దేవుని చిత్తంలోకి తీసుకొస్తున్నాడు. దేవుని బిడ్డలంటే ఎవరు? ఏర్పాటు చేయబడిన వారు, ఎంపిక చేయబడిన మనం అంటే ఎవరు తెలుసా? ప్రతి పరిస్థితిని దేవుని ఉద్దేశాల్లోకి తీసుకొస్తాం, లాక్కొస్తాం. అర్థం చేసుకోండి, కొంచెం బ్రాడ్ మైండ్ చేసుకొని అర్థం చేసుకోండి. ఈ ప్రపంచ ధర్మము, ఈ లోక పద్ధతులన్నిటినీ కూడా మనం దేవుని రాజ్య సంబంధమైన విషయాల్లోకి లాక్కుంటాం. మనం ప్రతి విషయాన్ని కూడా, ప్రతి పరిస్థితిని మనం దేవుని రాజ్యంలోకి లాక్కుంటాం, దేవుని ఉద్దేశాల్లోకి లాక్కుంటాం, దేవుని ప్రణాళికలోకి లాక్కుంటాం. ఎందుకు? యేసయ్య రాజ్యం నిమిత్తం, యేసయ్య ఉద్దేశం నిమిత్తం, యేసయ్య 1000 పరిపాలన నిమిత్తం మనం ఏర్పాటు చేయబడిన వారం కనుక ఈ లోకము మన కోసం వాడబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని చిత్తంలో మనకి శ్రమలు ఎదురైనప్పుడు, ప్రభువా నువ్వు ఎట్నుంచి వచ్చి నన్ను రక్షిస్తావు, మనకి ఆ పరిస్థితులు దాక్కుని ఉంటాయి. దేవుడు ఆ సహాయాన్ని దాచుంచుతాడు. అంత మాత్రాన సహాయం రాదని కాదు, అది వచ్చే వరకు కూడా మనం ఎదురు చూడాలి, అర్థం చేసుకోవాలి. దేవుడు పని చేస్తున్నాడు, దేవుడు త్వరలో నాకు సహాయం చేస్తాడు. ఇవన్నీ యోసేపు చేశాడు, ఆ జైల్లో చేశాడు, ఆ బావిలో చేశాడు. దేవునిలో ఒక బలవంతుడు, దేవునిలో క్రమశిక్షణగా వెళ్ళేవాడు తన మీదకి తాను ఆశీర్వాదం తెచ్చుకుంటాడు, ఇతరులకు కూడా ఆశీర్వాదంగా మారుతాడు. జోసెఫ్ వాజ్ అ బ్లెస్సింగ్ ఫర్ మెనీ. ఎందరికో ఆశీర్వాదకరంగా ఉన్నాడు యోసేపు. ఈరోజు మనమే ఆశీర్వాదం కాదు, ముందు మనం ఆశీర్వాదంగా మారాలి, మనం ఎందరికో ఆశీర్వాదకరంగా మారాలి. అది ఆశీర్వాదకరమైన జీవితం. కాబట్టి నీ ఒక్కరి విధేయత, నీ ఒక్కరి విశ్వాసం, నీ ఒక్కరి డిసిప్లైన్ అందరికో బ్లెస్సింగ్ కాగలదు. యోసేపులో నుంచి మనం అది నేర్చుకుందాం. చివరిగా ఈ లోక అధికారులకి పరలోక రాజ్యపు అధికారులకు లింక్ ఉంది. వీళ్ళిద్దరిని దేవుడు తన సార్వభౌమత్వంలో ఎప్పుడు కలిపి తన చిత్తానికి వాడుకుంటాడో మనకి తెలియదు. ఫరో, హీఈస్ ద హెడ్ ఆఫ్ ఈజిప్ట్. అలాంటి ఫరోకి యోసేపు ఎవరండి? ఒక హెబ్రీయుడు. ఎక్కడ వాడండి? రాహేలు ఇప్పుడు లేక పుట్టినవాడు, గోతులో పడిపోయి ఉన్నవాడు, 20 తులాల వెండికి అమ్మబడినవాడు. ఆ మిథ్యానీలు తీసుకొచ్చి పోతిఫర్కి అమ్మితే పోతిఫర్ వాడుకున్న రోజులు వాడుకొని జైల్లో వేసేస్తాడు. ఎవరండి? యోసేపు. అలాంటి యోసేపు ఉన్నత అధికారి ఐగుప్తుకి, ఫరో దగ్గర నెంబర్ 2 అయిపోతాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఆత్మీయంగా ఎదుగుతున్నాను కదా, డల్లగా బోరుగా ఉన్నాను, ఈ లోకానికి దూరంగా ఉన్నాను అనుకోవద్దు. రైట్ టైంలో నిన్ను తీసుకొచ్చి అగ్రస్థానంలో నిలబడతాడు దేవుడు. ఏమనుకుంటున్నావో? దేవుడిని నెగ్లెక్ట్ చేయక,
లోకంలో నిన్ను నువ్వు తగ్గించుకుంటున్నాను అనుకోక, ఒక టైం వస్తుంది నిన్ను హెచ్చించే టైము. ఎవరు ఆపలేరు నీ హెచ్చింపుని. నిన్ను తీసుకెళ్లి అగ్రస్థానంలో కూర్చోబెడతాడు. బహుశా ఫరో దగ్గరే కూర్చోబెడతాడు, లేకపోతే ఫరో స్థానంలోనే కూర్చోబెట్టగలుగుతాడు. మన దేవుడికి అసాధ్యమైనది లేదు. ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దీనులమై వర్ధిల్లుదాం, దీనులమై వర్ధిల్లుదాం. ఆయన పర్పస్ అని చిత్తానికి లోబడదాం. కరోనా కంటే యేసయ్య గొప్ప దేవుడు. యేసయ్యని నమ్ముదాం, యేసయ్యకి భయపడదాం. ఏ తెగులుని గుడారంను సమీపించు. యేసు సర్వశక్తి గలన కృప మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవ, మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. 40వ అధ్యాయం ద్వారా ప్రభువా, మరి కాలభావము తెలుపుటలో వేసేసుకున్నటువంటి దీనత్వము, మీ అందున్నటువంటి భయభక్తులు అన్ని కూడా నాయన మాకు తెలియచేశారు. అంతేకాదు ఆ ఇద్దరి కళల భావం వారికి చెప్పినప్పుడు ఆ కళలో ఆయన చెప్పినటువంటి విషయాలు మీరు నెరవేర్చి నాయన ఆయనకు ఒక మరి ఉన్నతమైనటువంటి స్థితిని కలిగించారు. ప్రభు నీకు వందనాలు. మరి ఆయన ఇరుకులో తనకు విశాలత కలుగ చేసుకునే వెళుతున్నాడు. ఆయన ఎటువంటి పరిస్థితుల్లోనూ నిరాశ నిస్పృహ చెందలేదు. ఎక్కడ ఏ పనిలో ఉన్నా ఆ వచ్చినటువంటి ఆ వ్యతిరేకతను కూడా ఆయన అతను మంచిగా మలుసుకుంటూ ముందుకు వెళ్ళినట్టుగా మేము చూస్తూ ఉన్నాం. జైల్లో నా ప్రభువా, మరి ఆ జైలాధికారి దయ కనికర ప్రేమకు మీరు పాత్రలు చేశారు కాబట్టి అక్కడ కూడా అతన్ని సూపర్వైజర్ గా ఉంచి వారి ఉద్యోగస్తులకి నాయన ఆ కళల భావం తెలియటకు సహాయం చేశారు. మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం నాయన. మరి ఆత్మీయత భావంలోను తండ్రి అక్కడ ఎవ్వరూ చెప్పేవాళ్ళు లేరు నాయన. అన్నల యొక్క క్షేమ సమాచారము తెలుసుకోవడానికి వెళ్ళినటువంటి ఆయన యేసేపును వాళ్ళు చంపడానికి ప్రయత్నించారు. అక్కడ నుంచి మీరు లేవనెత్తారు. అలాగే నాయన పొత్తిపరి భార్య కుటుంబపనితే ఆ కుట్రలో నుంచి కూడా మీరు లేవనెత్తారు. ఆ ప్రభా నీకు స్తోత్రాలు. కాబట్టి నాయన మేము కూడా మాకున్నటువంటి ఇరుకులోను ఇబ్బందులలోను మేము కూడా విశాలతను ఏర్పాటు చేసుకుని మీరున్నారు కనుక మీ యందు భయభక్తులు కలిగి మిమ్మల్ని పోలి నడుచుకుంటూ అనేకులు ఎదుట మేము తల ఎత్తుకునే వారముగాను నీ పనిముట్లుగాను ఉంటూ అలా నమ్మకమైన మంచి దాసుడు అని చెప్పులాగున మేము జీవించి మీరు ఆకడలో ఎత్తబడే గుంపులో ఉంచుటకు సహాయం చేయమని మా ప్రభువును మా రక్షణ యేసుక్రీస్తు పుణ్యనామం అడిగి తండ్రి, ఆమేన్. తొట్టెల కొండగా మనల్ని కాపాడుటకును ఆయన మహిమెదుట మనల్ని అందరినీ నిర్దోషులుగా నిలుపుటకును శక్తిగల రక్షకుడైన యెహోవాకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి కొనినటువంటి సంగమ ద్వారా అనగా మన ద్వారా యేసయ్యకు మహిమయు మహిత్వమును ఆధిపత్యమును అధికారము యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకు కలుగును గాక. ఆమేన్. షాలోమ్.